చాలామంది చెప్తారు, ఒకప్పుడండి ప్రార్థనలోనే ఉండేవాడినండి, ఒకప్పుడండి నేను మంచినీళ్ళు కూడా తాకుండా ఉపవాస ప్రార్థన చేసేదాన్నండి. ఒకప్పుడు సంగతి వదిలమ్మా, ఇప్పుడు సంగతి చెప్పు. అప్పుడండి ఇక వేరే ధ్యాస ఉండేది కాదు. ఉదయం లేస్తే సాయంత్రం వరకు పాటలు పాడుకొని, వాక్యం చదువుకొని, స్తుతించుకొని, స్తోత్రాలు చెప్పుకొని, మోకాళ్ళ మీద ఉంటే మోకాళ్ళు బదలైపోయాయండి, మోకాళ్ళు కాయలు కాసిపోయాయి. అమ్మా అప్పుడు సంగతి కాదు, ఇప్పుడు సంగతి చెప్పు. ఈ రోజున నీవు ఏ స్థితిలో ఉన్నావు, ఆ స్థితి నుంచి లేవాలి. లేచిన తర్వాత నువ్వు ప్రకాశిస్తావు. ఎలా ప్రకాశించాలంటే అంతకంతకి. పోయిన సంవత్సరం ఉన్నట్టు కాదు ఈ సంవత్సరం, గత నెలలో ఉన్నట్టు కాదు ఈ నెల, గత వారం ఉన్నట్టు కాదు ఈ వారం, ఉదయకాలం ఉన్నట్టు కాదు ఇప్పుడు. అంతకంతకి నీ ప్రకాశిస్తూ ఉంటే అనేకులకి మార్గదర్శిగా, అనేకులకి దారి చూపించే వ్యక్తివిగా, లైట్ హౌస్లా నీ వెలుగు ప్రకాశిస్తా ఉన్నా.